సామెతల గ్రంథం 2వ అధ్యాయము 1 వచనం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల. 2వ వచనం. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచననభ్యసించిన ఎడల. 3వ వచనం. తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. 4వ వచనం. వెండిని వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల. 5వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్లచేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొను వారికి ఆయన కేడెముగానున్నాడు. 8వ వచనం. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. 9వ వచనం. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. 10వ వచనం. జ్ఞానము నీ హృదయమున చొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. 11వ వచనం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. 12వ వచనం. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. 13వ వచనం. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. 14వ వచనం. కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. 15వ వచనం. వారు నడుచుకుని త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనులు. 16వ వచనం. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. 17వ వచనం. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనను మరచున్నది. 18వ వచనం. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును, అది నడచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. 19వ వచనం. దాని యొద్దకు పోవు వారిలో ఎవ్వరును తిరిగిరారు, జీవమార్గములు వారికి దక్కవు, నా మాటలు వినిన ఎడల. 20వ వచనం. నీవు సజ్జనుల మార్గమందు నడచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు. 21వ వచనం. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేనివారు దానిలో నిలిచియుందురు. 22వ వచనం. భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికి వేయబడుదురు. ఆమేన్.